18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రానున్నట్టు ప్రకటనలు మనం చూసాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయి చంద్రబాబు నాయుడుని కలిశారు, సిద్ధరామయ్యని కలిశారు, మహారాష్ట్రలో కలిశారు, హర్యానాలో కలిశారు. ఇట్లా ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటే ఆ రాష్ట్రానికి పోయి, సార్ మేము గ్లోబల్ సమ్మిట్ పెట్టాము, మేము పెట్టుబడుల పండుగలు చేస్తున్నాము, మీరు రండి అని మొత్తానికి ఊదరగొట్టారు. మొత్తం అందరికీ ఇట్లా ఇచ్చొచ్చారు. ఏ ముఖ్యమంత్రి వచ్చిండు మన దగ్గరికి? సీఎం రేవంత్ రెడ్డి తప్ప ఒక్క ముఖ్యమంత్రి లేడు. ఇది ఒక గ్లోబల్ సమ్మిట్. కనీసం పక్కనున్న చంద్రబాబు కూడా రాలేదు. పక్కనున్న చంద్రబాబు రాలేదు. మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాలేదు. కర్ణాటకలో ఉన్న సిద్ధరామయ్య రాలేదు. మీ హర్యానా ఆయన రాలేదు. ఒక్క ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి తప్ప లింగు అంటూ ఇంకొక ముఖ్యమంత్రి లేడు. 18 మంది. ఎంతమంది? 18 మంది. 18 మంది ముఖ్యమంత్రుల్లో ఇది కట్ అయిపోయింది. ఈయన ఒక్కడు మిగిలిండు. 18 మందిలో 8 తీసి పడేసిండు, ఒక్కటే నిలబడ్డది. ఆ ఒక్కడు మన ముఖ్యమంత్రి. మిగిలిన ఎవ్వరూ లేరు. డిప్యూటీ సీఎం వచ్చిండు డీకే శివకుమార్. ఎందుకంటే ఇద్దరు ఒకటే దాంట్లో ఉంటారు. అక్కడ కాంగ్రెస్ని గెలిపించి అక్కడ అధిష్టానానికి నిత్యము ఏది దగ్గరగా ఉన్న వ్యక్తి, అధిష్టానం యొక్క నిధుల బాధ్యతలను కర్ణాటక తరఫున చేపట్టిన వ్యక్తి డీకే శివకుమారు. ఇక్కడ తెలంగాణలో అధిష్టానం యొక్క నిధుల బాధ్యతను చేపట్టింది రేవంత్. వీళ్ళిద్దరూ సేమ్ ఒకటే లైన్లో ట్రావెల్ చేస్తున్న ఇద్దరు కాంగ్రెస్ నేతలు. వీళ్ళిద్దరూ వచ్చారు. అంతకుమించి వేరే ఒక ముఖ్య నాయకుడు కాంగ్రెస్ ఇంత పెద్ద గ్లోబల్ సమ్మిట్, ప్రజాపాలన, ప్రపంచ దేశాల అధినేతలు వస్తే మరి రాహుల్ గాంధీకి ఏం పని ఉన్నది ఇంతగానం? ఇప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు రాలేదు? రాహుల్ గాంధీ నువ్వు ఢిల్లీలో నిరసన చేస్తే నిరసనకు రాడు. గ్లోబల్ సమ్మిట్ పెడితే రాడు. నువ్వు ప్రజాపాలన విజయోత్సవాలంటే రాడు. 2 ఏళ్ళు పూర్తయినాయి అంటే రాడు. 1 ఏడాది పూర్తయినది అంటే రాడు. బీసీలకు రిజర్వేషన్లు ఏమంటే ఇవ్వడు. సో ఇట్లా రాహుల్ గాంధీ పేరు చెప్పుకుంటూ రాహుల్ గాంధీ వచ్చిందా? రాహుల్ గాంధీ రాలేదు. సోనియా గాంధీ ఓ లెటర్ ఇచ్చింది. ప్రియాంక గాంధీ వచ్చిందా? రాలేదు. అట్లీస్ట్ ఖర్గే వచ్చాడా మీ ప్రజాపాలన దానికి? రాలేదు. మరి ఎవరు వచ్చారు? వీళ్ళు వచ్చారు. రేవంత్ రెడ్డి వచ్చాడు. రేవంత్ రెడ్డి అంటున్నా, కిషన్ రెడ్డి వచ్చారు. అందరికంటే ముందే వచ్చాడు పాపం. కిషన్ రెడ్డి గారు ఒక్కరు, కేంద్ర మంత్రులు 2 ఉన్నారు మన రాష్ట్రంలో. ఒకరు బండి సంజయ్, ఒకరు కిషన్ రెడ్డి. బండి సంజయ్ ఎట్టి పరిస్థితుల్లో రాలేదు. ఇక కిషన్ రెడ్డి గారు వచ్చి అయితే కూర్చున్నారు. ముందటి సీట్లోనే కూర్చున్నారు. అప్పటికి రేవంత్ రెడ్డి కూడా రాలేదు. పాపం చూసి ఎవరు పట్టించుకోక మళ్ళా తర్వాత వచ్చాడు కిషన్ రెడ్డి. అంతకు మించి వేరే ఇంకొక ఎవ్వరూ లేరు ఈ సమ్మిట్లో. చెప్పుకోదగ్గ పర్సనాలిటీ ఒకడు ఎరికున్నాడు. వాడు ఎర్రికా తెలియదు. అదొక మోసపూరితమైన కంపెనీ. ఆ ట్రంప్ ఏం మాట్లాడతాడో తెలియదు. ఆ తర్వాత ఇంకెవరన్నా వచ్చిరంటే ఎవరూ లేదు. అంటే మిగతా వాళ్ళందరూ కనబడుతున్నారంటే చాలా కంపెనీలు ఉంటాయి వాస్తవానికి. ఈ దేశంలో గొప్ప కంపెనీలు ఏంటంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, డెల్ కంపెనీ, లేకపోతే టాటా కంపెనీలు, ఒక హూండాయ్ కంపెనీ, ఒక జపాన్ హోండా కంపెనీ, ఒక సౌత్ కొరియా కంపెనీ. ఇట్లాంటివి వస్తే వాటిల్లో పెట్టుబడులు వస్తాయి. వాళ్ళు పెడతారు. వాళ్ళకు విజను, వాళ్ళకు ఒక క్రెడిబిలిటీ ఇవన్నీ ఉంటాయి. సో అట్లాంటివి ఏమన్నా వచ్చినాయంటే అట్లాంటివి ఎక్కడ దిక్కు దివానం కనిపించలేదు. 18 మంది రాష్ట్రాలు అనుకుంటే ఒక్కడు మిగిలిండు. 18 మందిలో ఎవడు రాలేదు. ఏఐసీతల నాయకులు రాలేదు, కాంగ్రెస్ రాలేదు, గ్లోబల్ లీడర్లు ఎవరు రాలేదు, ఎక్కడ ఏమీ లేదు. అంత ఇంతని మొత్తానికి తెలంగాణకు 3 లక్షల కోట్లు పెట్టుబడులు. ఇది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. ముఖ్యమంత్రి తమ పోటీ ఏపీతోనూ బెంగళూరుతోనూ కాదని అభివృద్ధి చెందిన జపాను, సౌత్ కొరియా లాంటి దేశాలతో అన్నాడు. గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో ఎత్తు అన్నట్టు ఇక నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నాడు. ఇప్పటిదానికి ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క అన్నాడు. ఏది గ్లోబల్ సమ్మిట్ తర్వాత ఆ లెక్కలు ఏందో రేపు కానీ తేలుతాయి. ఇవాళ అయిపోయిన తర్వాత మొత్తం లెక్కలు తేలుతాయి.